చాలా కాలం క్రితం బాబిలోన్ నగరంలో 2 పొరుగు ఇల్లులున్నాయి. ఒక ఇంట్లో పిరమిస్ అనే చిన్న పిల్లవాడు మరియు తిస్బీ అనే యువతి నివసించేది. మరియు వారు ఒకరికొకరు పక్కనే నివసించినప్పటికీ వారి కుటుంబాలు బద్ధ శత్రువులు. తిస్బీ, లోపలికి వచ్చే సమయమైంది. కానీ వారి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినప్పటికీ తిస్బీ మరియు పిరమిస్ చివరికి స్నేహితులయ్యారు. ఇక ఏళ్లు గడిచే కొద్దీ స్నేహం మరింత పెరిగింది. ఒకరికొకరు సమయం గడపడానికి ప్రతి అవకాశం కోసం ఎదురు చూసేవారు. హేయ్, నెమ్మదిగా వెళ్ళు. విషయం ఏమిటి? నన్ను పట్టుకోవాలని చాలా పాత విషయం. పిరమిస్, పిరమిస్, పిరమిస్. దొరికావు. నన్ను క్షమించు, నేను ఊరికనే. లేదు, నిజంగాని ఇది ఏమిటి? కాదు, అది కాదు, అది నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి. అవును, నేను కూడా. నచ్చితే నేను కూడా కొంత దూరం నీతో వస్తాను. ఎవరైనా మనల్ని చూస్తే? అవును, నువ్వు చెప్పింది నిజమే. నేను విధంగా వెళ్తాను. రేపు నది దగ్గర కలుద్దామా? సరే. తిస్బీ, గుడ్ బాయ్. తెలివి తక్కువ విధవా. ఆమెకు చెప్పకుండా అలాంటి క్షణాలు ఎలా గడిచిపోతాయో. నేను మూర్ఖుణ్ణి కదా. నేనెంత మూర్ఖురాల్ని. అతను నా చుట్టూ చేతులతో నిలబడి వెచ్చగా ఉన్నాడు. మరి నేను అతని వైపు చూస్తూ ఏమీ చెప్పలేకపోయాను. ఏం లేదు, ఓన్లీ గుడ్ బాయ్ అంతే. గుడ్ బాయ్. ఆ చీకటి ఒంటరితనం పదాల్ని మనం ఒకరి కోసం ఒకరు మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓహ్ తిస్బీ, నేను ఆ క్షణం వెనక్కి తీసుకుని నా మనసులో మాటను చెప్పి ఉండాల్సింది నీకు. నేను ఎలా నీ దగ్గరకు పరిగెత్తిరాను? నన్ను మరోసారి మీ చేతుల్లోకి తీసుకోండి. ఇక ఎప్పటికీ వేరుగా ఉండవలసిన అవసరం లేదు. రేపు నేను ఎలా అనుభూతి చెందానో చెప్తా. రేపు నేను ఆమెను చూస్తాను. నా హృదయంలోని కంటెంట్ ఆమెకి తప్పక చెప్పి తీరతానంతే. రేపు మరుసటి రోజు తిస్బీ పిరమిస్ వారి రోజువారి దినచర్య వలె వస్తాడని ఎదురు చూస్తూ నది దగ్గర కూర్చుంది. ఆమె చెప్పదలుచుకున్నది సాధన చేసింది. మీకు తెలుసా పిరమిస్, నేను మీకు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. లేదు, ఎంతో కాలం నుండి నేను మీకు ఈ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అది ఏమిటి మరి? పిరమిస్, తిస్బీ, పిరమిస్ సహాయం చేయండి. తిస్బీ, అయ్యయ్యో. పిరమిస్, పిరమిస్, నేను తిస్బీ, నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను కూడా ప్రేమిస్తున్నాను తిస్బీ. ఒకరినొకరు ప్రేమించే వారు ధైర్యంగా ప్రేమను చెప్పుకుంటారు. పిరమిస్ మరియు తిస్బీ మార్కెట్ గుండా వెళ్లారు. ఈ రోజు కోసం కనీసం పిరమిస్ మరియు తిస్బీ చివరకు ఒకరికొకరు తమ భావాలను బహిరంగంగా స్వేచ్ఛగా ఉన్నారు. వారిని ఎవరు చూసినా సరే వారెవరిని పట్టించుకోవడం లేదు. ఆ రోజు వారిద్దరికి అది ఒక అద్భుతమైన విచిత్రమైన దినం. ఆ రోజు వారికి అంతా కొత్తగా అనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి దాచుకున్న భావాలను వ్యక్తపరిచి వారు కొన్ని ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు. రోజు సంధ్యా సమయానికి వచ్చేసరికి పిరమిస్ మరియు తిస్బీ ఇంటికి తిరిగి వెళ్లారు. వారి కుటుంబాలకు ఒకరినొకరు తమ ప్రేమను నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నారు. నువ్వు ఆ అబ్బాయితో కలిసి ఏం చేస్తున్నారని అనుకుంటున్నావు నువ్వు? సార్, దయచేసి మీ కుమార్తెపై కోపం తెచ్చుకోకండి. నాకు ఎవరి మీద కోప్పడాలో నువ్వు చెప్పనవసరం లేదు, సరేనా? ఏమంటున్నావు నువ్వు అసలు?
మీ గతి తప్పిన కొడుకుని నా కూతురు నుంచి దూరంగా ఉంచమని చెప్తున్నాను. తిస్బీ, లోపలికి పద. కానీ నాన్న, సార్, మేం ప్రేమించుకుంటున్నాం. లేదు, దానికి నేను అనుమతించను. నేను ఒప్పుకోను. నాన్న ప్లీజ్. లేదు ప్రేమస్, ఇక ప్రశ్నించేది లేదు. లోపలికి పద. నీకు సపరేట్ గా చెప్పాలా? ఇంకా ప్రేమ గురించి మాట్లాడడం లేదా ఇంకే విషయం ఇక్కడ మాట్లాడొద్దు, సరేనా? ముఖ్యంగా మా కుటుంబ పేరును వారి పేరుతో కలపడం నాకు ఇష్టం లేదు. అసలు చేయడానికి నేను అనుమతించను కూడా. నీకు ఎంత ధైర్యం! మరుసటి రోజు ఉదయం పిరమస్ తిస్బీతో మాట్లాడడానికి బయటకు వచ్చాడు. కానీ ఆమె తల్లిదండ్రులు పరిశీలించారని స్పష్టమైంది. అతను మార్కెట్ స్థలాన్ని ప్రయత్నించాడు. అడవిలో వారి రహస్య ప్రదేశం కూడా వెళ్ళాడు. కానీ ఆమె ఎక్కడా కనిపించనే లేదు. అసలు రోజులు గడిచిపోయాయి. కానీ పిరమస్ ఆమెను చూడ్డానికి మరింత నిరాశ పొందాడు. అన్నీ ప్రయోజనం లేదు. ఇక చివరికి తను ఆశల్ని వదులుకున్నాడు. పక్షులు కూడా నా రూపాన్ని చూసి నిరసిస్తున్నాయి. పక్షులు కూడా నా రూపాన్ని చూసి నిరసిస్తున్నాయి. ఇక్కడ వారు నన్ను విశ్రాంతి తీసుకొనిస్తారు. పాపం, నా మనసు విరిగిపోయింది. కొంచెం శ్రావ్యంగా మాట్లాడాలని అనుకోవడం లేదా? తిస్బీ, ఇక్కడ ఎక్కడ? మన తోటల్ని వేరు చేసిన గోడ ఇది. ఇక్కడికి రండి. మీ ఎదురుగా ఉన్న పగుళ్ళని అనుసరించి రండి. తిస్బీ, దీని గురించి మనం మన తల్లిదండ్రులకి తెలియజేయలేం. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నేను కూడా మిమ్మల్ని. మీరు నా గురించి మర్చిపోతారన్న ఆశతో నా తల్లిదండ్రులను ఇక్కడ ఉంచారు. ఏమిటి? వారు ఎందుకు అలా చేస్తున్నారు? మనం కలిసి పారిపోతామని భయపడుతున్నారు వాళ్ళు. కానీ వారు ఎందుకు అలా ఆలోచిస్తారు? పెరమేస్, అంతే మరి. ఇదేమిటి? మనం కలిసి పారిపోదాం, తప్పకుండా. మనం వివాహం చేసుకున్న తర్వాత మన తల్లిదండ్రులు అంగీకరించక తప్పదు కదా. మీరు సీరియస్ గా చెప్తున్నారా? దాని గురించి ఒక్క నిమిషం ఆలోచించు. మనం వివాహం చేసుకుంటే నేను మీ నాన్నకి అల్లుని అవుతాను, నువ్వు మా నాన్న కోడలు అవుతావు కదా. మనల్ని ఒకరినొకరు చూడకుండా వాళ్ళు ఆపలేరు. ఎందుకంటే మనం ఒక ఒక కుటుంబం. కుటుంబం. సరిగ్గా చెప్పావు తిస్బీ, నా ప్రియతమా. అవును పెరమేస్. నేను నా జీవితాన్ని నీతో గడపాలనుకుంటున్నాను. నేను నిన్ను చాలా సుఖంగా చూసుకోవాలి అనుకుంటున్నాను. నిన్నే. తిస్బీ, నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా? తప్పకుండా. తిస్బీ, నేనిప్పుడు వెళ్ళాలి. నా మాట విను. రేపు రాత్రి నన్ను కలవడానికి వస్తావా? నేను వస్తాను. అప్పటి వరకు 1000 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 1000 ఏళ్ళైనా సరే నేను నీకోసం వేచి ఉంటాను. తిస్బీ, వస్తున్నా నాన్న. అడ్యూ, నా భర్త. అడియు, నా భార్య. మరుసటి రోజు పిరమస్ తన దశలో ఒక బౌన్స్ మరియు అతని ముఖం మీద చిరునవ్వుతో రోజు గురించి వెళ్ళాడు. ఇతరులు ఏం చేయలేదో ఆయనకు తెలుసు. అతను మరియు అతని ప్రేమ ఆ రాత్రి నుండి ఎప్పటికీ కలిసి ఉంటుందని. ఆ సాయంత్రం పిరమస్ తోటగోడకు బయటకు వెళ్లి తిస్బీ వచ్చే వరకు వేచి ఉన్నాడు. తిస్బీ, మీరెక్కడున్నారు? తిస్బీ, క్షమించండి, నేను ఆలస్యంగా వచ్చా. నాతో రావడానికి సిద్ధమా? అవును, ఇలా చేస్తున్నామని నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఒక కల్లా ఉంది. ఎప్పటికీ మేలుకోవలసిన అవసరం లేనే లేదు. సరే, నదికి పాత మల్బరీ చెట్టు వద్ద మన ఇద్దరం కలుద్దాము. మీరు ఎప్పటికీ మేల్కోవాల్సిన అవసరం లేదు. ఇది ఈ విధంగా సురక్షితంగా ఉంటుంది. నువ్వు బయటకు వెళ్ళు, నేను కొన్ని నిమిషాల తర్వాత అక్కడికి వచ్చి నేను కలుస్తా. సరే, మీరు చెప్పినట్టుగానే. ఖచ్చితంగా తెలుసు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఎవరిని నమ్మాలి? ఎవరిని కాదు నాన్న. అర్ధరాత్రి మీతో మీరు ఇక్కడ మాట్లాడుతున్నారని నేను నమ్ముతానని నేను ఆశిస్తున్నారా ఏంటి? ఇది నా సాయంత్రం ప్రార్థనలు నాన్న. వారు మిమ్మల్ని బాధ పెడితే నేను ఆపగలను. లేదు లేదు, అది బాగానే ఉంది. నేను దైవ కోపాన్ని కలిగించడానికి ఇష్టపడను. గుడ్ నైట్ నాన్న. త్రుటిలో తప్పిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. ఇదిగో, దీన్ని తీసుకో. ఎవరైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుంచుకుంటారు కదా. ఇది మంచి ఆలోచన. సరే, నేను సిద్ధంగా ఉన్నా. మల్బరీ చెట్టు దగ్గర నేను నిన్ను కలుస్తా. ఎక్కువ ఆలస్యం చేయొద్దు. నేను చెయ్యను. తిస్బీ,
నేను నిన్ను ప్రేమిస్తున్నా. నేను కూడా ప్రేమిస్తున్నాను. ఇది నగర వీధుల వెంట తొందరపడి గుర్తించబడకుండా ఉండడానికి తన వంతు కృషి చేసింది. కొద్దిసేపటి తర్వాత తిస్బీ సమావేశ స్థలానికి వచ్చారు. ఓహ్ పిరమిస్, నా ప్రేమ, దయచేసి త్వరగా రా పిరమిస్. పిరమిస్. అకస్మాత్తుగా నీడల నుంచి ఒక పెద్ద సింహం ఎదురుగా వచ్చింది. చనిపోయిన కుందేలు దాని నోటి నుండి వేలాడుతుంది. ఇది తిస్బీపై కళ్ళు స్థిరపడి ఉంచింది. ఆమె ఒక గుహను చూసే వరకు ఈ అడవి గుండా నడిచింది. వెళ్ళడానికి ఎక్కడా లేనందున ఆమె దగ్గరలోని పెద్ద రాళ్ల మధ్య దాక్కుంది. ఓ పిరమిస్, మీరు ఎక్కడున్నారు? కానీ సింహం తిస్బీపై ఆసక్తి లేదు. బదులుగా ఇది ఉల్లాసభరితంగా అనిపించింది. పిరమస్ వచ్చే వరకు తిస్బీతో సమావేశానికి ఆలస్యం అయ్యింది. అది చాలా లేట్ అయిపోయింది. నన్ను క్షమించు, నేను ఆలస్యమయ్యా నా ప్రేమ. కానీ ఎక్కడంటే తిస్బీ, ఆమె ఇక్కడే ఉంటా అని చెప్పింది కదా నాకు. ఆమె ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు. తిస్బీ, ఎక్కడున్నావు? సింహం, తిస్బీ, తిస్బీ. పిరమస్ పజిల్ ముక్కలను కలపడం ప్రారంభించాడు. ఇక ఇది మాత్రం మరింత భయానకంగా కనిపిస్తుంది. పిరమిస్, అది మీరేనా? అయ్యో, నా ఆలస్యం రాక నా జీవితాన్ని ఖర్చు పెట్టేసింది. మీకు ముగింపుకు కలుస్తున్నదని నా తప్పు, నా ప్రేమ. విరిగిన మనసు, నేను ఎలాంటి మూర్ఖుణ్ణి. ఇది ఇంతకంటే ఎక్కువ చేసి ఉండవచ్చు అనుకుంటా. నేను ఎలా కోరుకుంటున్నానంటే కనీసం మరణం ఆలింగనం చేసుకోవడంలో నా తిస్బీని ఒక్కసారి చూసి తీరాలి. రాత్రి మీరు ఏం మంచి చేశారో తెలియదు, కానీ ప్రేమ వేరుగా ఉన్నప్పుడు నిద్రపోతారు. నేను ఇంకా మీకోసం వస్తాను. అది వెళ్ళిపోయింది. ఇప్పుడు నా ప్రేమ దగ్గరికి. మల్బరీ చెట్టుకు ఆమెను తిరిగి నడిపించడానికి సింహరాశి ట్రాక్లను ఉపయోగించి ఈ అడవి గుండా పరిగెత్తింది. ఆమె సమీపించేటప్పుడు చాలా వేగంగా అడుగులు వేస్తూ ఖచ్చితంగా తేలిగ్గా ఉన్నాయి. పిరమిస్, నా ప్రేమ, ఎక్కడున్నారు మీరు? పిరమిస్, చలి, మీరు చాలా చల్లగా ఉన్నారు. ఏం జరిగింది? మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీరు అనుకున్నారు నేను ఆ సింహం చేత చంపబడ్డానని. నేను లేకుండా జీవితాన్ని ఎదుర్కోవడం కంటే మీరు నా చెంతకు చేరాలని ప్రయత్నించారు. నేను ఇక్కడే ఉన్నాను పిరమిస్, ఇక్కడే ఉన్నాను. తిరిగి నా దగ్గరికి రండి, దయచేసి నా దగ్గరికి రండి. రండి వెనక్కి. మీరు నా దగ్గరికి రాలేకపోతే నేనే మీ వద్దకు వస్తాను. నేను వస్తాను ప్రియతమా, నేను వస్తాను మీ దగ్గరికి. అలా పక్క పక్కనే దురదృష్టవంతులైన ప్రేమికులు కలిసి జీవితపు చివరి హద్దులను దాటారు. వారు అక్కడ పడుకున్నప్పుడు వారి రక్తం భూమిలోకి కలిసిపోయింది. మల్బరీ చెట్టు యొక్క మూలాలను పోషిస్తుంది. ఒకప్పుడు చీకటిగా మరియు చేదుగా ఉన్న ఎవరి పండు ఇప్పుడు ఎరుపు మరియు జ్యూసీ తీపిగా మార్చబడింది. నిజమైన ప్రేమ యొక్క అమృతాన్ని కలిగి ఉంది. ఈ రోజు వరకు మల్బరీ చెట్టు పిరమస్ మరియు తిస్బీల నుండి రిమైండర్గా నిలుస్తుంది. జీవితంలోని గొప్ప త్యాగాలు తరచుగా ప్రేమతో తయారు అవుతాయి.